పవర్ పాయింట్. పవర్ పాయింట్‌లో పీపీటీ అనేది ఎలా క్రియేట్ జేయాలి? ఏ టూల్స్ వాడి మనం ఎలా డిజైన్ జేయాలి? అంటే ఆ పీపీటీ అనేది ప్రొఫెషనల్‌గా మనం ఎవరికైతే ప్రెజెంట్ జేస్తున్నామో ఆళ్ళకి ప్రొఫెషనల్‌గా ఫీల్ గుడ్ చాలా బాగా కనిపించాలంటే ఎలా క్రియేట్ జేయాలి? ఏ టూల్స్ వాడాలి? ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయకండి. మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ల్యాప్‌టాప్‌లో పవర్ పాయింట్ అని ఉంటది. పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. మీరు పవర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు దీంట్లో చూసుకున్నట్టయితే మీకు చాలా రకాలుగా థంబ్‌నెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే స్టైల్, ఆ స్లైడ్ యొక్క స్టైల్, ఆ థీమ్ మొత్తం మీకు ఇలా చాలా రకాలుగా ఉంటాయి. మీకు ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ ప్రాజెక్ట్ తగ్గట్టు అంటే ఎలాంటిది కావాలనుకుంటే అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఆహ్, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఇలా కనబడుతుందండి. ఫస్ట్ ఇలా కనబడుతుంది ఈ స్లైడ్. ఈ స్లైడ్ యొక్క థీమ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేది ఉంటుంది. మీరు ఈ ఇమేజే వాడాలనా అంటే లేదు. మీకు కావాలనుకుంటే వేరే ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. మీ ప్రాజెక్ట్‌కి సంబంధించి మీరు ఏదైతే ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ఇమేజ్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ టైటిల్ అనేది మీరు టైటిల్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీ సబ్‌టైటిల్స్ అనేటివి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు సబ్‌టైటిల్ అనేది మీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అక్కడ సబ్‌టైటిల్‌కి సంబంధించి కింద డాష్‌బోర్డ్ ఉంటుంది. అర్థమవుతుందా? మీ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏదైతే సబ్‌టైటిల్స్ ఉంటాయో ఆ మ్యాటర్ అనేది మీరు కింద ఎంటర్ చేయొచ్చు. మరి అన్ని స్లైడ్స్ ఇలానే ఉంటాయా అంటే కాదు. ఇది ఇంట్రడక్షన్ స్లైడ్. మీ టైటిల్ అలాగే సబ్‌టైటిల్ అనేది దీనిలో ఎంటర్ చేయొచ్చు. ఇందులో ప్రెజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెక్స్ట్ స్లైడ్ ఓన్లీ కంటెంట్ కావాలనుకుంటే జస్ట్ మీరు ఇలా కంటెంట్ చూసారు కదా, ఇక్కడ న్యూ స్లైడ్‌కి వెళ్ళండి. న్యూ స్లైడ్‌కి వెళ్ళినట్టయితే ఇక్కడ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్‌లో మీరు ఓన్లీ కంటెంట్ అనేది మీరు మాత్రమే ఎంటర్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ కంటెంట్ స్లైడ్ ఉంది కదా, ఇక్కడ టైటిల్ లేకపోతే హెడ్లైన్ కానీ ఏదైనా ఒకటి హెడ్లైన్ ఇచ్చేసి కింద కంటెంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలా. అలాగే లేదు నాకు వేరే స్లైడ్ కావాలనుకుంటే జస్ట్ మీరు ఎజెండా అలాంటి స్లైడ్స్ ఉంటాయి. అంటే మీరు ఏదైతే ఎజెండా ఉందో మీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అదైతే మీరు స్లైడ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. లేదు నాకు ఎంప్టీ స్లైడ్ కావాలనుకుంటే ఎంప్టీ స్లైడ్ ఇది టోటల్ ఎంప్టీ ఉంటుంది. మీరు ఎక్కడ ఏది అంటే మీ ఎజెండా కానీ మీ స్లైడ్‌కి సంబంధించి ఏదైనా మీకు నచ్చినట్టుగా ఇందులో మీరు ఎంటర్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎంప్టీగా ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ కంటెంట్ అలాగే ఇక్కడ సరైన ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. అలాగే ఇది ఇంట్రడక్షన్. ఇక్కడ ఇమేజ్ అంటే మీ ప్రాజెక్ట్ యొక్క పిక్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టైటిల్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఇలా ఇక్కడ ఇలాంటి థీమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్లాంక్ స్లైడ్ తీసుకున్నట్టయితే ఇది టోటల్‌గా వైట్, బ్లాంక్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఇమేజెస్ అనేది ఉండదు. అంటే మనమే ఓన్‌గా పెట్టుకోవచ్చు. ఇమేజెస్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మన డిజైర్డ్ ప్లేస్, మన రిక్వైర్డ్ ప్లేస్ తగ్గట్టు మనము ఇష్టం వచ్చింది ఇమేజ్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయో అని. అలాగే ఈ టైటిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అరవింద్ అని టైటిల్ అని ఇస్తున్నాను. ఈ టైటిల్ అనేది ఇలా ఉంటుంది. మీరు దీన్ని మూవ్ చేయొచ్చు ఇలా. అలాగే సబ్‌టైటిల్స్ మీ సబ్‌టైటిల్స్ తగ్గట్టు మీరు ఏదైనా మీ ప్రాజెక్ట్‌కి సంబంధించి మ్యాటర్ అనేది కింద ఎంటర్ చేసుకోవచ్చు. నాకు ఇలాంటి వద్దు, లేకపోతే నాకు నార్మల్‌గా అది బ్లాంక్ కావాలనుకుంటే బ్లాంక్ ఉంటుంది. లేదు నాకు ఎలాంటి స్లైడ్స్ మీకు కావాల్సిన స్లైడ్ అనేది దీంట్లో ఎంటర్ చేయొచ్చు. అర్థమవుతుందా? చూసుకోవచ్చు ఇక్కడ టైటిల్ అలాగే ఇక్కడ టెక్స్ట్ అలాగే దీనిలో ఇమేజెస్ కూడా పెట్టచ్చు. ఫ్లో చార్ట్స్ కూడా పెట్టచ్చు. క్యాలిక్యులేటర్ కూడా పెట్టచ్చు. మీ ఇష్టం వాటెవర్ ఇట్ ఈస్. వీడియో కూడా పెట్టచ్చు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో పైన క్లిక్ చేశాను అనుకోండి, మీ బ్రౌజర్‌లో అంటే మీ గ్యాలరీకి వెళ్ళిపోతుంది. మీ మీడియాకి వెళ్ళిపోయి మీ దగ్గర ఏదైతే వీడియో ఉందో దాంట్లో ఆ వీడియో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో. అలాగే
చాలా ఉన్నాయి ఇక్కడ. క్యాలిక్యులేటర్ కానీ, చార్ట్స్ కానీ, ఇక డాక్యుమెంట్ కానీ చాలా ఉంటాయి. మీ ఏదైతే మీకు కావాలనుకుంటారో మీ ప్రజెంటేషన్కి, ఆ ప్రజెంటేషన్కి మీరు ఇక్కడ వీడియో కానీ, ఫొటోస్ కానీ, చార్ట్స్ కానీ, అంటే మీరు గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లో మీరు గ్రాఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఫస్ట్ మనము ఈ మీకు ఈ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్స్ అనేది ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కడ ఏముంటాయి, అలాగే ఆ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేంజ్ చేయొచ్చు, అది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే లేఅవుట్స్. ఈ లేఅవుట్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అదే అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లైడ్ అనేది పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఈ స్లైడ్ నాకు బ్లాంక్ ఉంది, ఇంతకుముందు బ్లాంక్ ఉండేది. ఫస్ట్ నేను మీకు చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ స్లైడ్ అనేది ఇలా లేఅవుట్స్లో ఉండే, అంటే లేబుల్స్ ఉండే. మనం నెక్స్ట్ టైం తీసుకున్నాం బ్లాంక్ తీసుకున్నాం, అంటే ఈ స్లైడ్ ఇప్పుడు ఏముంది, మొత్తం టోటల్ బ్లాంక్ ఉంది. లేదు నాకు బ్లాంక్ వద్దు, దాంట్లోనే రీప్లేస్ చేద్దాం అనుకున్నాను, నేను లేఅవుట్స్ రీప్లేస్ చేద్దాం అనుకుంటే మీరు లేఅవుట్స్కి వెళ్ళండి. లేఅవుట్స్కి వెళ్ళి ఆ స్లైడ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేఅవుట్స్కి వెళ్ళిన తర్వాత మీకు టైటిల్ కావాలనుకుంటే టైటిల్, లేకపోతే కంప్రెషను, లేకపోతే టూ కంటెంట్ కావాలంటే టూ కంటెంట్ మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఆ బ్లాంక్ పేజ్ కాస్త మీకు రీప్లేస్ అవుతుంది లేఅవుట్స్ లాగా. ఆ డాటాని రీసెట్ చేస్తుంది టోటల్గా. అలాగే ఇక్కడ సెక్షన్ ఏంటంటే మీరు ఏదైనా సెక్షన్ కానీ యాడ్ చేసుకోవచ్చు, తీసి పడేయచ్చు, అంటే కొలాప్స్ కానీ రిమూవ్ కానీ అలాంటివి మీరు తెలియజేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెక్షన్ అరేంజ్ చేసిన, ఇప్పుడు దీనిలో రినేమ్ అనేది ఏదైనా పెట్టచ్చు. రినేమ్ అనేది పెట్టుకున్నా అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇది ఉందా, ఈ స్లైడ్లో డిఫాల్ట్ సెక్షన్ ఉంది, ఈ స్లైడ్లో అన్టైటిల్డ్ సెక్షన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్లైడ్లో ఒక నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను, అంటే నేను ఐడెంటిఫై, అంటే చాలా రకాలుగా స్లైడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు 50 స్లైడ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మీరు ఒక స్లైడ్కి నేమ్ అనేది పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే ఇక సెక్షన్కి వెళ్ళాను, యాడ్ సెక్షన్ పైన క్లిక్ చేసి ఇక సెక్షన్ పైన అరవింద్ అని క్లిక్ చేస్తాను. అరవింద్ అని ఎంటర్ చేసి అరవింద్ అని ఎంటర్ చేశాను. చూడండి ఇక్కడ అరవింద్ అని ఎంటర్ అయిపోయింది. చూసారా, ఇలా మీరు ఈ స్లైడ్కి అనేది నేమ్ అనేది అలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సెక్షన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా, రిమూవ్ ఆల్ సెషన్స్, లేకపోతే కొలాప్స్ ఆల్. అలాగే మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమూవ్ ఆల్ సెషన్స్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెషన్స్ అనేవి అన్నీ రిమూవ్ అయిపోయినాయి. మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేవి అన్ని స్లైడ్స్కి రిమూవ్ అయిపోయింది. అలా మీరు సెషన్ అనే టూల్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది చూడండి, ఇక్కడ ఈ కాపీ అండ్ డూప్లికేట్ ఇలాంటి ఈ చాలా ఇంపార్టెంట్, దీంట్లో చాలా వరకు యూజ్ అవుతుంది. కాపీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ స్లైడ్ని మనం టోటల్ కాపీ చేయొచ్చు. ఎలా అంటే, ఫస్ట్ మేము చిన్న ఒక డాటా ఇస్తాను దీంట్లో. ఇప్పుడు దీనిలో ఒక డాటా ఇచ్చాను కదా, అరవింద్ ప్లేస్ యూట్యూబ్ ఛానల్ అని. ఇప్పుడు ఈ స్లైడ్ని టోటల్గా నేను కాపీ చేయాలి అంటే, నేను ఎలా అంటున్నా అంటే, ఇప్పుడు దీంట్లో డాటా అనేది ఫుల్గా ఉందండి. డాటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్కి డాటా అనేది ఫుల్గా ఎంటర్ చేశారు. ఆ ఫుల్ డాటాని మీరు కాపీ చేయాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ మీరు హెడ్ని కాపీ చేయాలి, అది మీ ఫాంట్కి దగ్గర, అంటే మీ ఫాంట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ కాపీ చేయాలనుకుంటే కుదరదు కదా ఇండివిజువల్గా. సపరేట్గా కాపీ చేయాలంటే చాలా టైం పడుతుంది, అలాగే వర్క్ కూడా చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఒక కలర్ అనేది ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు కలర్ కూడా ఇచ్చేసాను. ఈ కలరు అలాగే ఇది టోటల్గా కాపీ కావాలంటే మనం ఇలా కాపీ చేస్తే కుదరదు. చూడండి, ఇలా కాపీ చేస్తే కుదరదు. మనం ఈ టోటల్ ఈ స్లైడ్ని కాపీ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఏం లేదు, ఈ స్లైడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని ఉందా, కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ క్లిక్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎంటీ స్లైడ్ ఉంది, అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ఎంటీ స్లైడ్ తీసుకుందాం, టోటల్గా బ్లాంక్. ఇప్పుడు బ్లాంక్ స్లైడ్ ఉంది. ఈ బ్లాంక్ స్లైడ్లో మనము యాజ్ ఇట్ ఈస్ ఇందులో స్లైడ్లో ఎలా డాటా ఉందో ఈ స్లైడ్లో కూడా అలాంటి డాటా కావాలనుకుంటే పేస్ట్కి వెళ్ళండి. పేస్ట్కి వెళ్ళినట్టయితే జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసారు, ఈ డాటా అనేది దీంట్లో వచ్చేసింది. చూడండి, ఈ సెకండ్ స్లైడ్లో డాటా అలానే ఉంది, అలాగే ఫిఫ్త్ స్లైడ్లో కూడా డాటా అనేది అలా కాపీ అయిపోయింది. ఇలా మీరు కాపీ చేసుకోవచ్చు.
అంటే ఇప్పుడు ఓన్లీ దీంట్లో ఉన్న టెక్స్ట్ మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వీడియో కానీ అలాగే ఫోటో కానీ ఏది పెట్టినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది పెట్టినా కూడా మీరు జస్ట్ కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ పైన క్లిక్ చేసి మీకు ఏ స్లైడ్లో కావాలనుకుంటే ఆ స్లైడ్కి వెళ్ళి పేస్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇందులో చాలా రకాలు ఉంటాయి. జస్ట్ ఒక ఇమేజ్ పేస్ట్ చేయాలనుకుంటే ఇమేజ్ అలా టోటల్ మొత్తం మీరు ఆ స్లైడ్కి సంబంధించి టోటల్ కాపీ చేయాలనుకుంటే టోటల్ కూడా కాపీ చేయొచ్చు. అలా అలాగే బ్రష్ అలాగే కట్ ఇది ఆ స్లైడ్ని మాత్రం టోటల్గా రిమూవ్ చేస్తుంది. చూసారు కదా? ఇప్పుడు మనం ఇంతకుముందు ఫిఫ్త్ స్లైడ్లో ఒక డాటా అనేది ఇచ్చాము. ఆ డాటా అనేది టోటల్గా ఆ స్లైడ్ మాత్రం మొత్తం డిలీట్ అయిపోవాలనుకుంటే జస్ట్ ఆ స్లైడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఈ కట్ పైన క్లిక్ చేయండి. ఆ స్లైడ్ అనేది డిలీట్ అయిపోయింది. అలా ఈ ఈ టూల్స్ అనేది అలా వాడాలి. ఇంతకుముందు రీసెంట్గా చెప్పాను కదా, ఈ స్లైడ్స్ యొక్క టూల్స్ని వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఫాంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లోకి వెళ్ళాను. దీంట్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సైజ్ అనేది ఇవ్వచ్చు. టోటల్ ఎంటైర్ లేబుల్కి మీరు సైజ్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సైజ్ ఎంత ఉంది? 44 ఉంది. 44 యొక్క కాస్త ఇప్పుడు మనము ఎంత ఎలా అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ అరవింద్ ఒక సెలెక్ట్ చేసుకొని నాకు సైజ్ ఎంత కావాలనుకుంటానంటే 16 కావాలనుకున్నా. ఇలా సైజుని మనము ఇలా వాడుకోవచ్చు. అలాగే టెక్స్ట్ సైజ్ అండ్ టెక్స్ట్ ఒక స్టైల్, ఫాంట్ ఒక స్టైల్, థీమ్ మనకి చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఇలా చూడండి చేంజ్ అయిపోయింది. నేను మళ్ళీ ఈ సైజుని ఇంక్రీజ్ చేస్తాను. మనకి మంచిగా ఈజీగా కనబడుతుంది. చూడండి ఫాంట్ యొక్క స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ బోల్డ్. ఈ బోల్డ్ మీకు ఇప్పుడు కనబడతలేదు సరిగ్గా. చూడండి ఇప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఒక్క నిమిషం సెలెక్ట్ చేసుకొని బోల్డ్ పైన క్లిక్ చేసిన. చూడండి బోల్డ్ అయిపోయింది. టోటల్ బోల్డ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి దీంట్లో కూడా చూడండి యూట్యూబ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని బోల్డ్ పైన క్లిక్ చేశాను. బోల్డ్ పైన క్లిక్ చేసినట్లయితే చూడండి బోల్డ్ అయిపోయింది. దీనికి కంపేర్ చేయండి యూట్యూబ్కున్న ఛానల్కి. నేను ఇంతకుముందు ప్రీవియస్గా నా ప్రాజెక్ట్కి సంబంధించి నేను పీపీటీ అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ మీకు ఆ పీపీటీ అనేది చూపిస్తాను ఎలా క్రియేట్ చేశాను అనేది. ఈ స్లైడ్లో చూసుకున్నట్టయితే జస్ట్ నేను ఇక్కడ నా ప్రాజెక్ట్కి సంబంధించి ఒక స్లైడ్ అనేది ఓన్గా క్రియేట్ చేశాను ఈ వీడియో కోసం అని. అయితే ఈ వీడియో స్లైడ్లో చూసుకున్నట్టయితే కొన్ని గమనించండి మీరు. ఈ స్లైడ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను టార్గెట్ యూజర్స్ ఇలాంటివి టైటిల్ అనేది ఇచ్చాను. ఫస్ట్ నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నా ప్రాజెక్ట్ పేరు స్పీక్ స్మార్ట్ ఇంటర్వ్యూ యాప్. ఇక నేను ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చాను. నేమ్ అనేది ఎందుకు ఇచ్చానంటే ఎలా ఇచ్చానంటే ఇక్కడ బోల్డ్గా ఇచ్చాను. అలాగే ఈ కింద మ్యాటర్తో కంపేర్ చేసుకుంటే ఇది సైజ్ అనేది పెద్దగా ఉంది. ఎందుకంటే ఇది టైటిల్ కాబట్టి ఇది హైలైట్ అవ్వాలి. అందుకని దీని సైజ్ అనేది ఇంక్రీజ్ ఉంది. అర్థమవుతుందా? అలాగే కింద మ్యాటర్, ఈ యాప్కి సంబంధించి మ్యాటర్ ఇక్కడ దీనికన్నా సైజ్ అనేది చాలా స్మాల్ ఉంది. అర్థమవుతుందా? ఇంకా ఇది వితౌట్ బోల్డ్. ఇలా మీరు స్లైడ్ అనేది క్రియేట్ చేయాలి నీట్గా. మీరు దీంట్లో ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ అలా ఇస్తే మాత్రం అది ప్రొఫెషనల్ లుక్ కొట్టదు. అలాగే చూసే వాళ్ళకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ ఇమేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈ ఇమేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నెక్స్ట్ చెప్తాను. అలాగే ఇక్కడ స్పీక్ స్మార్ట్ అది హెడ్లైన్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, అలాగే మ్యాటర్ యొక్క బోల్డ్, అలాగే వితౌట్ బోల్డ్, అలాగే ఫాంట్ స్టైల్, అలాగే కలరింగ్ అవన్నీ ఇంతకుముందు నేను చెప్పేశాను. ఇప్పుడు ఇంకొన్ని టూల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ స్లైడ్లోనే ఎగ్జాంపుల్ అంటే దీంట్లోనే మ్యాటర్ ఉంది కాబట్టి ఇదే ఎగ్జాంపుల్ కింద తీసుకొని దీనిలో ప్రాక్టీస్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. చాలామంది ఇమేజ్ అనేది నార్మల్గా పెట్టేస్తారు, కానీ నేను ఇది జస్ట్ అట్రాక్టివ్గా ఉండాలని కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఈ 3D మోడల్స్ అర్థమవుతుంది, 3D మోడల్స్ ఇవన్నీ. అలాగే ఇది అలాగే ఇది షాడో ఇలా మీరు ట్రై చేసుకోవచ్చు. అంటే షేప్స్లో ఉంటుంది. అలాగే షేప్ అవుట్లైన్ అంటే జస్ట్ మీరు బ్యాక్ ఇంకా ఈ బార్డర్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. ఇలా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అదే ఇది చూడండి, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ షేప్స్, ఈ చార్ట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. షేప్స్, ఐకాన్స్ అంటే దీనికి ఆన్లైన్ కావాలి. అలాగే 3D మోడలింగ్ ఇంతకుముందు చెప్పేసాను. అలాగే ఈ 3D మోడలింగ్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో 3D ఎలా అంటే ఇప్పుడు ఒక 3D పిక్చర్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి ఇందులో, పవర్ పాయింట్లో. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, ఈ చార్ట్స్. అలాగే ఈ జూమ్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఎలా అంటే ఇప్పుడు ఎలా చెప్తా, ఒక నిమిషం ఆగండి. జస్ట్ ఇది జూమ్లోకి వెళ్ళండి. జూమ్లోకి వెళ్ళినట్టయితే సమ్మరీ జూమ్ ఉంటుంది. సమ్మరీ జూమ్ అంటే ఏం లేదు, మీరు దీంట్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఇన్ని స్లైడ్స్ ఉన్నాయండి. ఇన్ని స్లైడ్స్లో మనకి ఈ 2 స్లైడ్లు మనం ఒక్క స్లైడ్లోనే అరేంజ్ చేయాలి అనుకుంటే మీరు ఇది జూమ్ సమ్మరీ అని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 2 స్లైడ్స్ అనేది సెలెక్ట్ చేసింది కదా, ఈ 2 స్లైడ్స్ అనేవి ఒకటే స్లైడ్లో యాడ్ అవుతుంది. ఈ కంటెంట్ అనేది ఒకటే స్లైడ్లో ఉంటుంది. జస్ట్ మీరు ఈ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఆ 2 స్లైడ్స్ అనేవి ఒకటే స్లైడ్లో యాడ్ అయిపోయినాయి. ఇలా మీరు చేసుకోవచ్చు. దీనిలో ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వచ్చు. ఇలా టైటిల్ అనేది ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇది సమ్మరీ. అలాగే సెక్షన్ సమ్మరీ అంటే జస్ట్ ఏం లేదు, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా ఈ సెషన్ సమ్మరీ. అలాగే నెక్స్ట్ ఇది టెక్స్ట్ బాక్స్కి మీకు బ్లాంక్ స్లైడ్ కావాలి, అప్పుడైతే ఈజీగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది టైప్ చేసేటప్పుడు ఇక్కడ మీరు పర్టికులర్ ఒక స్పేస్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నాకు టెక్స్ట్ అనేది ఈ సైజులో కావాలి, అంటే ఈ బాక్స్లోనే ఈ స్పేస్లోనే కావాలనుకుంటాను. పర్టికులర్ ఒక స్పేస్, నాకు ఇంత స్పేస్లో టెక్స్ట్ అనేది కావాలి, ఒక హెడ్లైన్ అనేది కావాలనుకోండి, ఈ స్పేస్లోనే మీకు హెడ్లైన్ అనేది వస్తుంది. అర్థమైందా? అలాగే నెక్స్ట్ హెడర్ అండ్ ఫుటర్ అనేది మీరు కొన్ని స్లైడ్స్లో చూసుకున్నట్టయితే కింద నెంబర్స్ వస్తాయి స్లైడ్కి, 1 2 3 4 5 అని నెంబర్ కౌంట్ అవుతుంది. అలాగే అలాంటి డేట్ అండ్ ఇయర్ కూడా మీకు ఇక్కడ కింద ఉంటుంది. అవి దీనివల్ల మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ స్లైడ్ నెంబర్ ఉంది, స్లైడ్ నెంబర్ ఇచ్చేసామనుకోండి, ఇక్కడ స్లైడ్ నెంబర్ అనేది యాడ్ అయిపోతుంది ఫుటర్లో. అలాగే డేట్ అండ్ టైం కూడా యాడ్ అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు నేను అప్లై అని క్లిక్ చేశాను అనుకోండి, ఈ ఒక్క స్లైడ్కి అప్లై అయిపోతుంది. అప్లై టు ఆల్ అని క్లిక్ చేసినట్టయితే అన్ని స్లైడ్లకి అప్లై అయిపోతుంది. చూడండి, అప్లై టు ఆల్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 4 కౌంట్ అయింది. ఇక్కడ ఫోర్త్ స్లైడ్ కాబట్టి 4th వన్ కౌంట్ అయింది. అలాగే డేట్, మంత్, ఇయర్ కౌంట్ అయిపోయినాయి. చూసారా, ఈ థర్డ్ కాబట్టి థర్డ్ ఇలా కౌంట్ అయిపోతుంది. ఫుటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది. అలాగే ఈ వర్డ్ ఆర్ట్ అంటే ఏంటంటే జస్ట్ మీకు టైప్ చేసుకోవచ్చు ఇంత టెక్స్ట్ లాగా. అలాగే టైం అండ్ డేట్ ఇది దీంట్లోనే సేమ్, ఈ ఫుటర్లోనే ఇవన్నీ చూడండి, ఈ ఫుటర్లోనే ఉంటాయి. ఆబ్జెక్ట్ ఏంటంటే జస్ట్ దీనికి మీరు ఇక్కడ ఒక డాక్యుమెంట్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే వీడియో, ఆడియో, స్క్రీన్ రికార్డ్ అనేది ఏంటంటే జస్ట్ మీరు
ఇక్కడ మీ స్లైడ్లో మీకు ఒక వీడియో అనేది యాడ్ చేయాలనుకోండి, దీనిలో యాడ్ అయిపోతుంది. అలాగే ఆడియో కావాలనుకుంటే ఆడియో యాడ్ అయిపోతుంది. అలాగే స్క్రీన్ రికార్డింగ్ ఇవన్నీ మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టేబుల్ అనేది ఉంటుంది. టేబుల్ ఏంటంటే మీరు స్లైడ్లో ఒక టేబుల్ ఒక కంటెంట్ ఇద్దామనుకుంటున్నారు. మీరు స్లైడ్లో ఒక టేబుల్ కంటెంట్ ఇద్దామనుకుంటే ఇక్కడ టేబుల్కి వెళ్ళినట్టయితే ఇది టేబుల్. జస్ట్ మీరు ఒక టేబుల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే చూడండి టేబుల్ 1x1, 1x2, 1x3 ఇలా మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఇలా టేబుల్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ టేబుల్కి మీరు కలరింగ్ కానీ ఇంకా మాడిఫై ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ టూల్స్ ఉంటాయి. బార్డర్ అంటే బార్డర్ కావచ్చు, మీ ఇష్టం. ఇక్కడ బార్డర్ ఇచ్చాను అనుకోండి, బార్డర్ ఇచ్చినట్టయితే బార్డర్ ఇలాంటివి మీరు చాలా చేంజ్ చేసుకోవచ్చు. ఇది వీడియో ఇంకా లెంత్ అవుతుంది, అందుకని ఒక పార్ట్ కింద డివైడ్ చేశాను. ఇది ఈరోజుగా క్లాస్. మీకు నెక్స్ట్ క్లాస్లో మిగతా టూల్స్ అనేవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒక పీపీటీ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇది టూల్స్ గురించి. మాకు మెయిన్గా టూల్స్ గురించి తెలిసినట్టయితే మన పీపీటీ ఎలా క్రియేట్ చేయాలనేది కొంచెం ఐడియా వస్తుంది. డైరెక్ట్ పీపీటీ క్రియేట్ చేసినట్టయితే ఈ టూల్ ఇక్కడ ఉందా అని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ ఈ టూల్ గురించి చెప్పిన తర్వాతనే మీ పీపీటీ అనేది క్రియేట్ చేసినట్టయితే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.